సో మై డియర్ బంగారమ్స్, మనం ఇక్కడ ఉన్నాము మహావీర్ మోటార్స్ AMG పర్ఫార్మెన్స్ సెంటర్ సర్వీస్ సెంటర్ అనమాట. కొండాపూర్లో ఓపెన్ అయింది కొత్తగా. అండ్ అక్కడ సార్ ఉన్నారు, హీఈస్ ద ఇన్ఛార్జ్. అండ్ ఇక్కడ వాళ్ళు కార్స్ కూడా డెలివర్ చేస్తారు. అండ్ ఇట్స్ హ్యూజ్ ఫెసిలిటీ అనమాట, స్ప్రెడ్ ఓవర్ 1.5 acres. అండ్ ఫిట్టింగ్ ఫెసిలిటీ ఫర్ ద కైండ్ ఆఫ్ మెగా బ్రాండ్ Mercedes. ఈరోజు మనం GLC 43 నడిపిస్తున్నాము. అరౌండ్ 421 horse power and around 500 Newton meters torque. Massive 21-inch front wheels, 21-inch wheels, and AMG bloodline properly written all over it, and proper sports coupe kind of a design, sloping roofline. So can't wait to get a proper hang of the kind of monster mayhem a proper AMG has on offer. So ee sports coupe SUV anedi sits low and has adequate amount of గ్రౌండ్ క్లియరెన్స్ as well. సో ఇప్పుడు మనము దీన్ని డ్రైవ్ చేసుకుంటూ హోటల్ వరకు వెళ్తున్నాము. అక్కడ ఇంకా ఫర్దర్ దీన్ని డ్రైవ్ చేద్దాము. ఇంటీరియర్ చూడొచ్చు, చాలా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దట్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ వెన్ యూఆర్ పేయింగ్ మోర్ దెన్ 1 crore ఫర్ అ కాంపాక్ట్ SUV. So guys, we have set the steering up, flat bottom steering wheel. You have shortcut controls here to go through different driving modes. We are in the race mode with Sport Plus suspension and dynamic race engine map and Pro dynamic driving setting. So the chassis responds accordingly. So we will actually turn on everything such that we have a proper experience. Compact sports SUV. Tahir Saab, thank you. He is the in charge here for AMG Performance Center Hyderabad. Very simple, humble, lovable soul who loves cars for what they are. We have 4 exhaust vents there, exhaust pipes. మై డియర్ బంగారమ్స్, ఇంటీరియర్ చూడగానే మనకు అర్థమైపోతుంది. యూ హ్యావ్ ఆ స్పోర్టీనెస్ కానివ్వండి, దాని ఒక ప్రీమియం ఫీల్ కానివ్వండి, అప్ మార్కెట్ ఫీల్ కానివ్వండి, ఆ క్లాస్, ఆ ఫిట్నెస్, ఆ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఆ AMG క్యారెక్టర్ అనేది మనకి ఎలా అయితే ఎక్స్టీరియర్లో కనిపిస్తుందో అలానే ఇంటీరియర్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. లోపల కూర్చోగానే ఈ జెట్ ఫైటర్ కాక్పిట్ ఇంటీరియర్ డిజైన్, ఈ మ్యాసివ్ పోర్ట్రేట్ డిస్ప్లే, ఈ హ్యూజ్ స్పీడో కన్సోల్, దీంట్లో మనం డిఫరెంట్ కన్సోల్స్ మనం లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం ట్రాక్ మోడ్లో సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ రేస్ మోడ్లో నడిపిస్తున్నాం ఇప్పుడు. అఫ్కోర్స్ నాట్ ద రైట్ మోడ్ ఫర్ సిటీ. ఒక్కసారి మనము దాన్ని కంఫర్ట్లో పెట్టుకొని చూద్దామండి. ఎందుకంటే వీఆర్ మెంట్ టు డ్రైవ్ ఇట్ ఇన్ కంఫర్ట్ ఇన్ ద సిటీ కండిషన్స్. ఒక్కసారి హైవే ఎక్కిన తర్వాత మేబీ వీ కెన్ ఎక్స్పీరియన్స్. కంఫర్ట్లో పెట్టినా కానీ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉంది. దాట్స్ మేబీ బికాస్ ఆఫ్ ది AMG బ్యాజింగ్. AMG అంటేనే ఇంకా స్పోర్టీనెస్ అండ్ ట్రాక్ ఫోకస్ మెషిన్స్ ఉంటాయి. సో మనకి బాడీ రోల్ అంతా మినిమైజ్ చేయబడుతుంది, అసలు బాడీ రోల్ ఉండదు. అలా ఉండాలంటే సస్పెన్షన్ అనేది స్టిఫ్గానే ఉండాలి. సో మై డియర్ బంగారమ్స్, మనము డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ముందు శ్రీమాన్ ఏమో G-Wagon ఎలక్ట్రిక్ నడిపిస్తారు, G580. ప్రస్తుతానికి కంఫర్ట్ మోడ్లో పెట్టుకున్నాను. మనము ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మనము దీని ఒక రచ్చ రంబల ఎట్లా ఉంటుందో కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో ఇప్పుడు మనము కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాము. గవర్నమెంట్ ట్రాఫిక్, మళ్ళీ మనం ఓఆర్ఆర్ ఎక్కేంత వరకు మనకి మనశ్శాంతి అనేది దొరకదు. కొంచెం ఓపిక పట్టుకోవాలి. కానీ అదే నేను అంటున్నాను కదండి, ఇది ప్రాక్టికల్ యూజబుల్ కార్ అనమాట. చిల్ అవ్వాలంటే ఇట్లాంటి ట్రాఫిక్లో మనం చిల్ అవ్వచ్చు. బర్మిస్టర్ సౌండ్ సిస్టమ్ ఉంది. సో వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ ఆడియో సిస్టమ్స్ అనమాట. సో దాంట్లో ఎటువంటి డోకా లేదు. అండ్ సస్పెన్షన్ కూడా స్టీరింగ్ సెన్సిటివిటీ కూడా కొంచెం హెవీగానే ఉంది టు సపోర్ట్ ద స్పోర్టీ క్యారెక్టర్ ఆఫ్ ది ఆర్ స్పోర్టీ డిమీనర్ ఆఫ్ ది వెహికల్ అనమాట. స్పీడ్ అనేది మినిమలైజ్ చేయబడుతుంది. ఇక్కడ మనకి రెవ్ కౌంటర్ మెయిన్ అండ్ గేర్ షిఫ్టింగ్ అనేది చూపిస్తుంది. నేను కార్ కొనేటప్పుడు ఫస్ట్ నేను చూసేది ఏంటంటే స్టీరింగ్ ఫీల్ అండి. ఎందుకంటే మనం ప్రీమియం కార్ కొంటున్నామంటే మనకి ప్రీమియం ఫీల్ రావాలి. ఎక్కడో చోట్ల కాంప్రమైజ్ చేసేసి
నార్మల్ కార్ లాంటి ఫీలే ఇస్తే మళ్ళీ ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఏం లాభం? సో ఈ యొక్క ఫీల్, స్టీరింగ్ ఫీల్ కానివ్వండి, దాని సైజ్ కానివ్వండి, దాని చంకీ ఫీల్ కానివ్వండి, మీకు ఒక బిగ్ కార్ నడిపిస్తున్న, ఒక బిగ్ ప్రీమియం కార్ నడిపిస్తున్న ఫీల్ అనేది మనకు కలిగించాలన్నమాట. సో ఆ క్యాబిన్ యాంబియన్స్ ఏదైతే ఉందో అది మనకి ఆ ఫీల్ అనేది తెప్పియాలన్నమాట. వర్స్ట్ రోడ్ అండి ఇది చెప్పాలంటే, బిజియెస్ట్ రోడ్ అని చెప్పొచ్చు. ఎప్పటికైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిందే. ఎంత వెడల్పు చేస్తారు చూడండి. ఇంత రోడ్ వైడింగ్ చేసిన తర్వాత కూడా ఇంకా జామ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అంటే ఇంత జనాభా, అంత పాపులేషన్ అండ్ మ్యాక్సిమం ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడనే ఉండడం వల్ల మనకి ఈ యొక్క జామ్ అనేది తప్పదన్నమాట. ఆ గ్లిమ్స్ చాలు. 4 సిలిండర్లో ఇట్లాంటి గ్రంట్ మనం ఎప్పుడు వినలేదు, అవునా అండి? Immediately the thing puts a smile on your face. So you're in our lane, it's chilling now, chilling. Step on the gas. Oh boy. The torque, the power, the intensity. And now is the fun, baby. What a rumble, what a feel, what a sound. And I'm going to give him a glimpse of the AMG now, a dose of the AMG. Okay. It's my turn now. Oh God, this thing is incredible. సో మై డే బంగారమ్స్ ఆల్రెడీ బండిని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాము. చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్ ఉంది. ఒకటి మనకి ప్రాపర్ ఎస్యూవీలో కూర్చునే ఫీల్ ఉంది, కానీ ఆ ఎస్యూవీ కంఫర్ట్తో పాటు ఆ స్పోర్ట్స్ కార్ ఒక థ్రిల్ దీంట్లో ప్యాక్ చేయడం అనేది ఆ ఏఎంజీ ఒక స్పెషాలిటీ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ కారు. సో ఆ ఒక సాటిస్ఫైయింగ్ ఫీల్ పొందుకోవడం అనేది మనము అసలు మర్చిపోలేమన్నమాట. ఇట్స్ సంథింగ్ దట్స్ వెరీ స్పెషల్ టు ఏఎంజీ. అండ్ ఏఎంజీ బ్యాజ్ అనేది ఒక కార్ మీద కనిపించిందంటే ఇంకా వాళ్ళు ఆ రిలెంట్లెస్ ఫోర్స్ అనేది వాళ్ళు ఎప్పటికీ వెనక్కి లాగరనమాట. ఓకే, I don't know who that guy is, but you got to be careful. Everyone is shooting, everyone is recording stuff. Oh, how good are the brakes? How good are the brakes? Oh, the downshifts are so satisfying. So GLC 43 2025 model నడిపిస్తున్నాము. ఇన్లైన్ 4matic అండ్ మనకి 420 horse power, 500 Newton meters torque, 9-speed automatic gearbox and first time F1 టెక్నాలజీ మనకి ఎగ్జాస్ట్ గ్యాస్ టర్బో చార్జర్తో పాటు ఇక్కడ ఇది ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ ఆ అడ్రినలిన్ రష్ అండ్ ఆ ఏఎంజీ ఓఎంజీ ఫీలింగ్ అనేది మీరు ది స్టీరింగ్ ఎంబడి ఉంటేనే అర్థమైపోతుంది. అండ్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓ బాయ్, ఆఫ్ వి గో. This thing is beast, absolute beast. సో మైడే బంగారమ్స్ ఆల్రెడీ బండిని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాము. దీంట్లో ఏడాస్ కూడా ఉంది, సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్. అంటే ఏది లేదనేది లేదండి. ఒక ₹1,00,00,000 విలువైన కారులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలో అది ఉంది. దానికి మించిపోయిన ఆ అడ్రినలిన్ రష్ అనేది, ఆ థ్రిల్ అనేది, ఆ ఏఎంజీ డిఎన్ఏ అనేది
ఆ ఏఎంజీ ఒక బ్రూటల్ రిలెంట్లెస్ ఫోర్స్ అనేది దీంట్లో ప్యాక్ చేసి ఆఫర్ చేశారు. ఎస్, మీరు అనుకోవచ్చు ఇన్లైన్ 4 కదా, దీంట్లో ఎంతవరకు వాళ్ళు ఇది చేసి ఉండొచ్చు అని. కానీ నిజంగా బ్రదర్, మీరు డ్రైవ్ చేస్తే కానీ మీరు దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అనమాట. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ piece of engineering and a livable, usable, a practical sports SUV for an enthusiast who is now a family man. Yes, I think that defines it. అంటే ఒక కార్ ఎంతూజియాస్ట్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్గా అయిపోయాడు, బట్ హీ కాంట్ ఓవర్కమ్ దట్ సాక్రిఫైజింగ్ నేచర్. అంటే హీ స్టిల్ వాంట్స్ adrenaline rush feel every time he takes out his car. A car enthusiast, a smile he wants on his face every time he takes out his car అనేది ఇటువంటి స్పోర్ట్స్ ఎస్యూవీస్తో. అండ్ ఏఎంజీ అంటేనే ఒక ప్రాపర్ స్పోర్ట్స్ కార్ ఫీల్ మీకు ఆఫర్ అథెంటిక్ స్పోర్ట్స్ కార్ ఫీల్ని మీకు ఆఫర్ చేసేది ఏఎంజీ లైన్ అనమాట. సో వాళ్ళకున్న ట్రాక్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న ఫార్ములా 1 ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా కల్మినేట్స్ ఇన్ టు ద కైండ్ ఆఫ్ టెక్ దే బ్రింగ్ ఇన్ టు దేర్ ప్రొడక్షన్ కార్స్ ఇన్ ఏఎంజీ లైన్. సో అది ఒక యూజబుల్ ఫార్మాట్లో, అంటే మీరు డైలీ ఒక ఫ్యామిలీ కార్గా దీన్ని యూజ్ చేయొచ్చు. నేను కంఫర్ట్ మోడ్లో పెట్టేస్తే అసలు మీకు ఇది నార్మల్ ఒక ఎస్యూవీ లెక్క బిహేవ్ చేస్తుంది, కాంపాక్ట్ ఎస్యూవీ లెక్క. కానీ రేస్ మోడ్లో పెట్టంగానే ద వే ఇట్ లిఫ్ట్స్ ఆఫ్, అంటే ద వే ఇట్ బిహేవ్స్ లైక్ అన్ యానిమల్, వైల్డ్ బీస్ట్, అది దీని ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు అనమాట. సో దీని ఒక బిహేవియర్ అనేది ఒక అన్చైన్డ్ బీస్ట్ లెక్క, అంటే ఒక అన్లీష్డ్ బీస్ట్. సో అది దీని ఒక స్పెషాలిటీ. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఎస్, ఇప్పుడు ప్రతి కారు ఆల్మోస్ట్ మీకు ప్రీమియం సెగ్మెంట్లో కొనాలంటే దగ్గర దాపు ₹1,00,00,000 అయిపోయిందండి. కానీ అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు లేదు, నేను ఓన్లీ ట్రాక్లోనే యూజ్ చేయగలుగుతాను, లేకపోతే ఓన్లీ ఆఫ్ రోడ్ చేయగలుగుతాను, దీనికి ఆల్ వీల్ డ్రైవ్ కూడా 4MATIC సిస్టమ్ ఉంది. సో లేదు, నాకు ఒక డూ ఇట్ ఆల్ మెషిన్ కావాలి విత్ ప్రాపర్ స్పోర్ట్స్ కార్, సోల్ ఆఫ్ అ స్పోర్ట్స్ కార్, అది కావాలంటే ఈ GLC 43 అనేది ఇట్స్ అ వెరీ ప్రాక్టికలీ ప్యాకేజ్డ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్, మ్యాసివ్ వీల్స్, సూపర్బ్ ఎక్విప్మెంట్, అండ్ నేను చెప్పినట్టు మనకి ఇంటీరియర్స్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, లగ్జరీ కానివ్వండి, అండ్ మర్సిడీస్ AMG యొక్క భరోసా కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో మొత్తం నింపేశారు. అండ్ దట్ కమ్స్ అ స్టాండర్డ్ అండి. అంటే మనకి ఇందాక నేను సర్వీస్ సెంటర్ జస్ట్ మీకు గ్లిమ్స్ చూపించాను. హ్యూజ్ 1.5 acresలో ఒక సర్వీస్ సెంటర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే దాంట్లో డ్రైవర్కి కూడా ఒక కస్టమర్ లౌంజ్ ఉందండి, డ్రైవర్కి కూడా ఒక లౌంజ్ ఉంది. సో నో డిస్క్రిమినేషన్, everyone gets treated really really well, and of course owners ki separate lounge undi, but still ante humanity is underscored there. And ఆ ప్యాంపరింగ్, అంటే ఒక లగ్జరీ బ్రాండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ మీరు కోరుకుంటారో దానికి మించిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు మహావీర్ అండ్ ద లాంగ్ టర్మ్ అలయన్స్ అండ్ కొలాబ్ విత్ Mercedes, బిన్ డీలర్స్ ఫర్ ఏజెస్ నౌ. among the, I mean, they were the first to bring Mercedes ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఐ థింక్ దే హవ్ ఎర్న్డ్ దేర్, అంటే ఏదైతే రెప్యుటేషన్, ఆ రెస్పెక్ట్ అండ్ ఆ ట్రస్ట్ ఉంటుందో దే హవ్ ఎర్న్డ్ ఇట్ అని చెప్పొచ్చు. అంతే అండి. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండ్ బండి ఒక డ్రైవ్ ఇంప్రెషన్ అంతా కల్మినేటెడ్ ఇన్ టు వన్. సో ఇది నేను ఒక సోలో క్రియేటర్ కాబట్టి నేను మీకు సపరేట్గా మీకు అన్ని సినిమాటిక్స్ అవన్నీ షూట్ చేస్తలేను. అండ్ ఇట్ ఇస్ జస్ట్ వన్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇదే మీకు కావాలి కదా, మీకు కావాల్సింది ఒక ప్రాక్టికల్, మీకు ఎంత సినిమాటిక్స్ అవన్నీ కావాలంటే మీరు అక్కడ ఉన్న Mercedes యాడ్స్ దీనికంటే మించిగా నెక్స్ట్ లెవెల్లో తీస్తారు సినిమాటిక్ యాడ్స్. సో అది మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్గా మన డైలీ యూస్కి ఇది పనికొస్తుందా లేదా, ఒక ఫ్యామిలీ కార్గా ఇది పనికొస్తుందా లేదా, ఒక ఎంతూజియాస్ట్ కార్గా ఇది పనిచేస్తుందా లేదా, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అట్ ద ఫ్లిక్ ఆఫ్ అ స్విచ్, ఫర్ అ ఫ్లిక్ ఆఫ్ అ బటన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ యూనిక్ టు దిస్ వెహికల్. అండ్ సో గ్లాడ్ దట్ ఐ చోజ్ ద GLC 43 ఫర్ మై ఫస్ట్ డ్రైవ్. నెక్స్ట్ మనం వేరే కార్స్ కూడా నడిపిస్తాం, కానీ ఇది ఒక ప్రాక్టికల్, అఫోర్డబుల్, యూజబుల్, ఎంజాయబుల్ కాంపాక్ట్ స్పోర్ట్స్ కూపే ఎస్యూవీగా నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. దానికి చాలా చాలా థ్యాంక్స్ మహావీర్ Mercedesకి. అండ్
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh దగ్గరలో ఉన్నాము. మీరందరూ ఒక్కరితో ఒక్కరు ఇప్పుడు 95,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, ఒక 10,000 మెంబర్స్ రెగ్యులర్గా చూస్తారు అనుకుంటున్నాం. ఆ 10,000 మెంబర్స్ ఒక్కరితో చెప్తే, జస్ట్ ఒక్కరిని యాడ్ ఆన్ చేయండి సబ్స్క్రైబర్గా, మనం ఇమ్మీడియట్గా 1 lakh 1 డేలో వెళ్ళిపోతామండి. సో దయచేసి ఇది ఒక రిక్వెస్ట్, ఒక సిన్సియర్ ఆటో జర్నలిస్ట్ నుంచి, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ కానీ ఇది ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. సో అలాంటి ఒక సిన్సియర్ ఆటో జర్నలిస్ట్ నుంచి ఒక రిక్వెస్ట్. వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.